హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇది చంద్రగిరి కోట ఎంట్రన్స్. ఏంటి బ్రదర్, చంద్రగిరి కోటలో ఏం చేస్తానా అర్ధరాత్రిలో కొంపదీసి ఎవరినైనా కోటకు పిలుచుకున్నావేమే అని అనుకోవద్దండి. ఎవరినైనా పిలుచుకోవడానికి నాకు లవర్స్, అమ్మాయిలతో ఎలాంటి రిలేషన్స్, కనీసం ఫ్రెండ్షిప్లో కూడా లేవు. అది సంగతి. ఒక బాడుకు వచ్చాను. బాడి కాస్ట్ 239. ఇప్పుడు టైం అయితే 11:43 అవుతుంది అర్ధరాత్రి. నాకు బాడుకు వచ్చిందో 10:59కి వచ్చింది. జనరల్గా ఓలాలో 11 గంటలకు ప్రైస్ మారుతుంది. బస్టాండ్ ఏరియాలో నేను ఉన్నా. దానివల్ల కస్టమర్లతో నాకు ఎక్స్ట్రాగా ఏదైనా 150 వేసేవండి అని అడగడానికి పొరపాటున ఏమాత్రం అక్కడ మాట్లాడుతూ కూర్చుంటే స్టాండ్ వాళ్ళతో గొడవ. ఇది ప్రతిరోజు నేను అనుభవించేదే. అందువల్ల కస్టమర్లతో ఏమీ మాట్లాడలేదు. అది కాకుండా 2 రోజుల నుంచి పెద్దగా ఆదాయం ఏం లేదు కదా. రోడ్డుపైకి వస్తాను, తింటాను, వెళ్ళిపోతాను, ఈ విధంగా ఉంది కదా. దీనివల్ల కస్టమర్తో నేను ఏం మాట్లాడలేకపోయాను. సరే, వాళ్ళని దించిన తర్వాత అడిగాను, నేను ఎలాగో మీకు 100 రూపాయలు సేవ్ చేశాను కదా, వీలైతే ఒక 30 రూపాయలు వేసి ఇవ్వండి అని మనస్సాక్షిని చంపుకొని సిగ్గు వదిలేసి దిగజారి అడిగాను. నిజంగానే నాకు అడగడం ఇష్టం లేదు, బట్ దిగజారి అడిగాను. నిజంగా నాకైతే ఆ మాట అడగతా అంటే రోడ్డు పైన భిక్ష ఎత్తుకుంటాడు చూసినావా, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళలాగే అనిపించింది మనసుకి. రోడ్డు పైన అడుక్కునే వాళ్ళలాగా, అమ్మా రూపాయి ఉంటే ధర్మం చేయనమ్మా అడుకుంటారు కదా, వాళ్ళలాగే అనిపించింది. అంత దిగసారి అడిగితే 239 కానీ 240 రూపాయలు, 1 రూపాయి వేసి డబ్బులు ఇచ్చారు. కానీ నేనేదో ఈ మాట నేను బస్ స్టాండ్కి అడగాను వాళ్ళతో మాట్లాడుంటే, అప్పుడు వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఇంకొక వైన్ షాప్ అయితే ఓపెన్లో ఉంది. టైం అయితే 12 అన్నాను కదా. ఇది వైన్ షాప్, లైట్ వల్ల తాండేది చూసారా, చంద్రగిరి పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది. 12 గంటల కాడ కూడా వైన్ షాప్ ఓపెన్లో ఉంది. ఎందుకు ఉంది ఏంటి అని నన్ను అడిగితే నేను ఏం చెప్పలేను, నాకు తెలియదు. సరే, నేను బస్ స్టాండ్ కాడ వాళ్ళతో ఈ డిస్కషన్ చేస్తున్నా అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇస్తామని కానీ ఇవ్వము అని కానీ ఏదో ఒకటి తెలిసి చెప్పుంటారు. అప్పుడు 239కి చంద్రగిరికి వచ్చిన వాళ్ళు 400 500 పెట్టుకొని చంద్రగిరికి వచ్చి ఉంటారు. ఎందుకంటే స్టాండ్ వాళ్ళు ఒప్పుకోరు కదా. బయట వాళ్ళు కూడా ఎంత చీప్గా అనుకున్నా సరే 350కి తక్కువ చంద్రగిరికి రారు. ఆఖరికి 11 కానీ దాటుంటే 11 1 పెట్టుంటే సేమ్ ఈ 239 రూపాయల బాడుగా ఖచ్చితంగా 350 వచ్చేది. ఏం చేద్దాం? నిజంగా నా దిగసారిన తనానికి, నేను దిగసారిన అడుగునటువంటి దానికి 1 రూపాయి భిక్షగాడికి వేసినట్టు వేస్తే నిజంగా నాకు కంట్రోల్ కానంత బాధ వచ్చింది. ఏంటి మరి అంత దిగసారిపోయి అడిగానే అని చెప్పి చాలా చాలా బాధ అనిపిస్తాను. చాలా అంటే చాలా బాధ. కనీసపు డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు అసలు విలువ ఉండదు. నిజంగానే వీధి కుక్కకి ఇచ్చేటువంటి విలువ కూడా ఆటో డ్రైవర్లకి ఇవ్వరు. చాలా దారుణం అనిపిస్తుంది. కానీ ఆటో డ్రైవర్ లేకపోతే నా కొడుకు అడుగు తీసి అడుగు కూడా వేయలేడు. చాలా 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 బాధతో చెప్పాను ఈ మాట, చాలా బాధతో చెప్పాను. కానీ ఇంతకీ దిగసారి ఆ 30 రూపాయలు కూడా ఎందుకు అడిగానంటే, వచ్చిన డిస్టెన్స్ 16 కిలోమీటర్లు. ఈ 16 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ వేస్తే 32 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఒక 120 రూపాయలు డీజిల్ దీనికే అయిపోతుంది. అంటే నేను వచ్చేటువంటి 239 రూపాయల బాడుగలో, అంటే 240 అనుకుంటే దాంట్లో 120 రూపాయలు దీనికి పోతే ఈ బాడుగలో నాకు మిగిలేదు 120 మాత్రమే. ఇక్కడ నుంచి రిటర్న్ ఏదైనా పడితే ఏదైనా రూపాయి వచ్చినట్టు. కానీ రిటర్న్ ఏమీ పడలేదంటే మాకు వచ్చేటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడోతో లేటువంటి డ్రైవర్లకు వచ్చేటువంటి బాడుగలో సగం డబ్బులు డీజిల్కే పోతాయి. మిగిలిన సగం మాత్రమే మాకు మిగులుతుంది. ఇప్పుడు ఇంతగా అంత దిగజారిపోయి అడగడానికి కారణం ఏంటంటే
ఈరోజు 7వ తేదీ నైట్, జనవరి 7వ తేదీ 2026 నైట్. ఇప్పుడు నేను దీన్ని చెప్తున్నాను. నేను మీకు గుర్తుందో లేదో 4వ తేదీ బండి బాడి కట్టాలి, ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేశారు అని చెప్పాను కదా. దానికి సంబంధించి వాళ్ళకి అప్పుడు ఏం చెప్పాను, 7వ తేదీ డబ్బులు కడతాను అని చెప్పాను. కానీ 7వ తేదీ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఉండేది 8,000, కట్టాల్సింది 10,200. నిన్న మొన్న కానీ ఒక 2,000 కానీ సంపాదించుంటే ఈజీగా 10,200 తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. కానీ దానికి కష్టంగా ఉంది. అందువల్ల ఈ బాడుగ వేస్ట్, ఈ బాడుగ వరస్ట్, నీచం, నికృష్టం, దరిద్రం అని తెలిసినా సరే వేరే దిక్కు లేదు, వేరే ఆప్షన్ లేదు. దానివల్ల వచ్చాను నేను. కనీసం సగం డబ్బులు డీజిల్ పోతే కనీసం 100 రూపాయలన్నా మనకు మిగులుతుంది అనేటువంటి ఆ 100 రూపాయలకు పాలు మారి ఈ బాడుగ కోసం వచ్చాను నేను. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఇది వచ్చిందనా రెండో బాడిగా. ఈరోజు ఇంటికాడ నుంచి బిన్నె అంటే ఏం లేదు, ఆల్మోస్ట్ 7:30, 8 ఆ ప్రాంతంలోనే వచ్చాను. 7:30 అయిపోయిందిలే. ఓపిక్గా 8కి అమ్మోళ్ళ ఇంటికి పోయి అక్కడ కొంచెం అన్నం తినేసి 10 గంటలకు రోడ్డు పైకి వచ్చా. 9:54 రోడ్డు పైకి వచ్చిన. ఓపిక తిరుగుకుంటా బస్ స్టాండ్కి అడిగిపోయిందనా ఒక అరగంట వెయిట్ చేస్తే ఒక 70 రూపాయల బాడిగా ఫస్ట్ బాడిగా ఓలాలో. ఇప్పుడు వచ్చిన బాడిగా రెండో బాడిగా ఓలాలో. కనీసం ఎంత కుదిరితే అంత రేపు తెల్లారి వరకు సంపాదిస్తే రేపు తెల్లారితో వెళ్ళి అంటే 8వ తేదీ ఆటో ఫైనాన్స్ కట్టాలి. బాగా కష్టంగా ఉంది, బాగా కష్టంగా ఉంది. వాళ్ళు ఇవ్వను అని ఉంటే కూడా బాధ లేదు. కానీ నేను ఇంత దిగజారి అడిగిన తర్వాత కూడా అడుక్కునే వాళ్ళకు భిక్షగాళ్ళకి వేసినట్టు 239 రూపాయలు గాను 240 రూపాయలు వేసారు చూసావా. అది నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తాను. కానీ ఏం చేద్దాం, ఇది కూడా ఒక అనుభవం. ఇదేదో నేను తిరుపతిలో వాళ్ళతో మాట్లాడుంటే ఇబ్బంది లేదు. ఒకవేళ నేను మాట్లాడుంటే పరిస్థితే వేరే లెవెల్లో ఉండేది. అప్పుడు 50 రూపాయలు కాదు కదా, 100 రూపాయలు అడుగుంటూ కూడా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే స్టాండ్ వాళ్ళు 500 లేకుండా బయట రారు. 500 లేకుండా ఆటో తీరు వాళ్ళు, స్టాండ్ వాళ్ళు. ఏం చేద్దాం, సరే చూద్దాం. తెల్లవారితో లోపల ఎంత సంపాదిస్తాము. ఖచ్చితంగా కనీసం ఒక 1000 రూపాయలన్నా సంపాదించి 8,000 ఉందని చెప్పాను కదా, కనీసం 9,000 అయినా సరే ఆటో ఫైనాన్స్ కడతామా లేదా అనేటువంటి విషయాలు చూద్దాం. ఈరోజు ఎలా జరుగుతుందో. ఆటో బుక్ చేసిన వాళ్ళకు ఆటో డ్రైవర్లు వాడమ్మ ముగ్గులు అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ జస్ట్ 4 అడుగులు నడిచేది కూడా కష్టంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ కారుని చూసినావా, ఈ కారు కాడ ఆటో ఉంది. జీపుని చూసినావా, ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉంది. వాడికి ఆటో అక్కడికే రావాలి. అక్కడికి వచ్చిందన్న వాళ్ళ అమ్మ దగ్గరికి పోతే కానీ ఆటో ఎక్కను అనే విధంగా. అక్కడికి నేను వెళ్ళిందన్న ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు. నాకు వేరే దిక్కు లేదు కదా, 2 కిలోమీటర్లు వెళ్ళి 15 నిమిషాలు వెయిట్ చేస్తే వచ్చాడు. వచ్చిన బాడుగా 89 రూపాయలు. ఆ 89 రూపాయల్లో 3 రూపాయలు ఓలా వాడు తీసుకుంటే 86 రూపాయలు. అది కాదు, ఒక 4 అడుగులు నడవడానికి వీళ్ళకి ఏం ముడ్డి నొప్పి అని నాకు డౌట్. నిజంగా ఈరోజు ఫ్రస్ట్రేషన్తో జరిగిపోతుంది. నిజంగా దిగట్లే మెట్టుతో కొడదామని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, వీళ్ళెవరైనా దేవుళ్ళేం కాదు, వీళ్ళెవ్వరు దేవుళ్ళు కాదు. ఓలావాడు కూడా బొచ్చు కూడా దేవుడేం కాదు. ఏం చేస్తాం, ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడతానో అర్థం కాలేదు. ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తుంటే మీరు ఒక విషయం గమనించారా? నా స్టైల్ కానీ మాటలు, నా మాటలు కానీ మాటలు కొన్ని మీరైతే వినుంటారు కదా. ఇది అంటే ఒక 2 నిమిషాల వీడియోలో మీరు వినుంటారు. కానీ అక్కడ అది ఎందుకు వాడానంటే ఒక ఆటో డ్రైవర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అని చూపించడానికి. తర్వాత కస్టమర్ల వెనకాల అంటే ఆటో ఎక్కిన వాళ్ళు దిగేసి వెళ్ళిపోయిన తర్వాత కానీ
లేకపోతే కొన్నిసార్లు కస్టమర్లతో కానీ ఆటో డ్రైవర్లు ఎలా ప్రవర్తిస్తారు, ఎంత దారుణంగా మాట్లాడతారు అనేదానికి చిన్న ఉదాహరణగా ఒక 2 నిమిషాలు అన్నది మీరు ఇప్పటి వరకు చూశారు. ఎందుకంటే ఒక 4 అడుగులు రావడానికి కూడా కస్టమర్లు అంత ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళని ఆటో డ్రైవర్లు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ వెనకాల ఎలా మాట్లాడుకుంటారు అనేది ఇప్పటి వరకు మీరు చూసింది జస్ట్ అది చిన్న శాంపుల్ మాత్రమే. అంటే 100లో 1వ వంతు మాత్రమే చూశారు. మిగిలినటువంటి 99 వంతులు అన్నది మీరు వినలేదు. నిజంగా అలా ఆటో డ్రైవర్లు ఏమేమి మాట్లాడుకుంటారో పూర్తిగా తెలిస్తే మాత్రం ఆటో డ్రైవర్లతో మాట్లాడాలంటేనే భయపడాలి. ఆ స్టైల్లో ఉంటాయి ఆటో డ్రైవర్లు మాట్లాడే మాటలు. ఎనీవే ఈరోజు రాత్రి అయితే పర్లేదు, బాగానే ఉంది. చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. బాగానే ఉందంటే బాగానే ఉంది అంతే, మరి గొప్పగా ఏం కాదు. ఫస్ట్ పోయినటువంటి ఆ చంద్రగిరి బాడిగా కనీసం ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చుంటే బాగుండేది. బట్ అడగలేదు కదా. ఆకలిగా ఉండేవాడికి గంజే పానకం అని చెప్పి ఒక సామెత ఉంది. ఆ విధంగా పూర్తిగా డబ్బులు లేదు అని బాధపడేటువంటి నాకు అబ్బా కనీసం 100 రూపాయలైనా మిగిలాయిరా బాబు అనేటువంటి పరిస్థితి అది. సరే ఓకే, నో ఇష్యూ. సరే చూద్దాం ఇంతకీ ఈ వీడియో పూర్తయ్యే లోపల ఇంకా ఇలాంటి అనుభవాలు ఎన్ని ఉంటాయో. టైం అయితే 3:30 అవుతుంది. ఇప్పుడే ఒక డ్రైవర్ని చూసా. నిజంగా ఆ డ్రైవరు వాడు మనుషులకు పుట్టాడా జంతువులకు పుట్టాడా నాకైతే అర్థం కాలేదు. ఇంతకీ అంతగా నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇట్లా వెళ్తా అన్నాను, నా పక్కన వాడు వస్తాడు, వాడి దారిలో వాడు నా దారిలో నేను వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ వాడు వచ్చిందన నా కండ్లకు లైటింగ్ కొట్టాడు, అంటే డింబని డిప్పించాడు. ఇప్పుడు వాడి ముందర నేను ఉండేటప్పుడు అలా లైటింగ్ కొడితే నేను కంటికి ఎఫెక్ట్ అవుతుంది కదా. అప్పుడు లైట్ వెళ్తురు సడన్గా అట్లా కళ్ళపైన పడే కొద్దికి నేను లెఫ్ట్కో రైట్కో తిరిగా అనుకో, లెఫ్ట్లో ఒకవేళ కాలువ లాంటివి ఏదైనా ఉంటే పోయి ఆ గొంతులో పడి వస్తే, అట్ట కాదు కన్ఫ్యూజ్ అయిందన్నా రైట్కి తిప్పేసి పోయి వాడి బండి కింద పడి వస్తే. అంటే చాలా డ్రైవర్లు వెదవనా కొడుకులు నిజంగా వాళ్ళు బైక్ వాళ్ళు కానీ కారు వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ బస్సు వాళ్ళు కానీ ఏ నా కొడుకైనా పర్లేదు, చెత్త నా కొడుకులు డ్రైవర్లు, నిజంగా చెత్త నా కొడుకులు. మనకు హార్న్ ఎప్పుడు కొట్టాలో ఈ నా కొడుకులు తెలియదు, డిమ్ అండ్ టిప్ ఎప్పుడు కొట్టాలో వీళ్ళకి తెలియదు. ఇప్పుడు డైరెక్ట్గా ఎవడైనా సరే వాడికి అడ్డంగా ఎదురుగా పోతా అంటే ఫస్ట్ వాడు లైట్లు ఆఫ్ చేసిందన్న ఎదుటోడికి దారి కల్పించే విధంగా వాడికి దారి వదలాల. అలా కాకుండా వాడికి దారి కనిపించకుండా లైటింగ్ కొడితే ఏమవుతుంది? నిజంగా కనీసపు ఇంగిత జ్ఞానం లేని నా కొడుకులంతా రోడ్డు పైకి వచ్చేసిందానా, అందరూ డ్రైవర్లు అయిపోయినారు. ఇప్పుడు నాకు ఎదురుగా వచ్చిందో ఒక జీబు నా కొడుకు. నిజంగా వీళ్ళు మనుషులా జంతువులా, అసలు వీళ్ళు ఎవడికి పుట్టారో కూడా నాకు నిజంగా అర్థం కాదు. వీళ్ళు ఒక మనుషులని వీళ్ళు ఒక డ్రైవర్లు అని చెప్పి నాకైతే మెట్టుతోనే కొడదాం అనిపిస్తుంది. కనీసపు విచక్షణ, ఎప్పుడు ఏం చేయాలా అనేది కనీసపు విచక్షణ, ఇట్లా విచక్షణ మర్చిపోయేటువంటి ఇట్లాంటి కుక్కలంతా ఉంటే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఏంటి లైటింగ్ కొట్టింది దాని వెనకాల ఇంత ఉందా అంటే, పొరపాటున నేను విపరీతమైనటువంటి నిద్ర మత్తులో ఉన్నాను, లేకుంటే తాగేసిన మత్తులో ఉన్నాను, దానిటారు ఏదో గుడ్డోటంగా రోడ్డు పైన పోతాను అనుకున్నప్పుడు సడన్గా కళ్ళు పైన లైటింగ్ కొడితే అప్పుడు ఏంటి? సరే ఇదే పొజిషన్లో నువ్వు ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి? ప్రాక్టికల్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. నిజంగా ఈ డ్రైవర్లను ప్రతి ఒక్కడికి ట్రాఫిక్ రూల్స్ కానీ, లైటింగ్ కానీ, హార్న్ కానీ, సిగ్నల్ కానీ, ఎక్కడ ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలా, ఎక్కడ హార్న్ కొట్టాలా, ఎక్కడ లాంగ్ లైట్ వేయాలా, ఎక్కడ షార్ట్ లైట్ వేయాలని చెప్పిందనా మెట్టుతో కొట్టి మరి క్లాసులు తీసుకుంటూ కూడా మారాము. అందుకే వీళ్ళని వేసిన కొడుకులు అనేది నేను డ్రైవర్లందరినీ, ఇలా చేసే డ్రైవర్లందరినీ. ఇప్పుడు టైం అయితే 10:20 అవుతుంది. ఏంటి బ్రదర్ ఈరోజు ఆదాయాలు ఎలా ఉన్నాయంటే, పర్లేదు, ఒక 1000 రూపాయలు సంపాదించాను, బండి బాడిగైతే 9200 కట్టాను, ఇంకా 1000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు
4వ తేదీ కట్టాల్సింది కదా, 4వ తేదీకి బదులు ఇప్పుడు నేను కట్టింది ఏంటి 8వ తేదీ. ఇప్పుడు ఈ 4 రోజులకు రోజుకు 25 రూపాయల లెక్కన ఫైన్. అంటే ఈ 4 రోజులకు ఇంకా 100 రూపాయలు ఫైన్ కట్టాలి. అంటే ఇప్పుడు 9,200 కట్టాను కదా, ఇంకా బ్యాలెన్స్ 1000 రూపాయలు కట్టాలని కదా. ఆ 1000 రూపాయలతో పాటు ఈ 100 రూపాయలు ఫైన్ వేసి 1100 కట్టాలి. రోడ్డు పైన ఆదాయాలు చూసి ఏ సెకండ్ ఏమవుతుందో అర్థం కాకుండా ఈ 1000 రూపాయలు కట్టడానికి 2 రోజులు టైం అడిగా. అది పరిస్థితి. వెళ్ళి దారి మధ్యలో ఏదైనా తినేసి వెళ్ళాలి. ప్రస్తుతానికి తినడానికైతే డబ్బులు ఉన్నాయి. చూద్దాం సిచ్యువేషన్ ఏం జరుగుతుందో. ఇంతకీ మీరు భోంచేశారా? ఇంతకీ ఏం కూర చేశారు మీ ఇంట్లో ఏంటి అన్నది వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టుకోండి.